నేను మీ వెంకట్. ఐసీయూలో అలేఖ్య చిట్టి పికల్స్ వ్యవహారంలో ఇప్పుడు నెట్టింట్ల తీవ్ర దుమారం రేపుతుంది. కస్టమర్ను బయటికి చెప్పలేని రీతిలో బూతులు తిట్టి తీవ్ర నెగిటివిటీని మూటగట్టుకున్న చిట్టి ప్రస్తుతం ఆసుపత్రిలో చేరింది. ఆమెకు శ్వాస సరిగా అందకపోవడంతో ఆసుపత్రిలో చేర్చినట్టు చిట్టి అక్క సుమి తెలిపారు. అది ఏందనేది ఒకసారి మీకు ఆ వీడియో చూపిస్తాను, నేను దాని తర్వాత మాట్లాడతాను. బిజినెస్ వద్దు, ఏమిటి వద్దు, ఏమొద్దు, మనశ్శాంతి ఉంటే చాలండి. ప్రతి ఒక్కరు రోజుకి 2 వీడియోలు చెప్పుకొని చేస్తుంది. ఇది అసలు పద్ధతి కాదు. ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మీమ్స్ పేజెస్ ఉన్నారో వాళ్ళంతా ఫొటోస్ వాడుకొని మరీ చేస్తున్నారు. సంబంధం లేకపోయినా మా ఫొటోస్ కూడా వాడలేదు. సరే అని నేను చెప్పాను, అది వదిలేసేయండి. ఇప్పుడు ఏదో ప్రాంతానికి వచ్చిందండి. ఇప్పుడు ఏమన్నది ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు చెప్పడానికి మా డాడీ కూడా లేరు. ఏదైనా క్షమించే తప్పు ఉండదండి. మరి ప్రాణం తీసేంత తప్పు అయితే ఏది ఉండదు కదా. ఎందుకంటే ప్రాణాల మీద తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అర్థం చేసుకోండి. న్యూస్ ఛానల్స్ వాళ్ళు ప్రతి ఒక్కరి మీద ట్రెండింగ్ టాపిక్ లా చేస్తున్నారు. చాలా ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా సమస్య. ఇంత రేట్లు ఏంటని అడిగిన కస్టమర్ని పచ్చి బూతులు తిట్టి నెట్టింట్లో దారుణ ట్రోలింగ్ కు ఎదుర్కొంటున్న అలేఖ్య చిట్టి ఆమె వీడియో అనూహ్య రీతిలో వైరల్ అవడం, ఇంటర్నెట్ లో గత కొద్ది రోజులుగా భారీ మీమ్స్ ట్రోల్స్ రావడంతో తాను డిప్రెషన్ కి గురైనట్టు తెలుస్తుంది. దీంతో నీరసించిపోయిన అలేఖ్య చిట్టిని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. తన చెల్లి సారీ చెప్పిన ట్రోల్స్ ఆపడం లేదని, ఇప్పుడు ఆమె పరిస్థితి దారుణంగా తయారైందని అలేఖ్య అక్క సుమి వీడియో విడుదల చేసింది. అలేఖ్య బ్రీతింగ్ కూడా సరిగా తీసుకోలేకపోతుందని, కృత్రిమ ఆక్సిజన్ అందిస్తున్నట్టు తెలిపింది. తను చేసింది తప్పే అని సారీ అడిగింది కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేయాలని సుమి కోరింది. తమ తండ్రి చనిపోయి 3 నెలలన్నరే అయిపోయిందని, మరో బాధ తట్టుకునే శక్తి తమకు లేదని కన్నీళ్లు పెట్టుకుంది. పచ్చళ్ళ బిజినెస్, యూట్యూబ్ ఏమి వద్దని, అలేఖ్య చిట్టి సేఫ్ గా ఉంటే చాలని తాము కోరుకుంటున్నట్లు సుమి తెలిపింది. ఎవరైతే అలేఖ్య చిట్టి వాళ్ళ అక్క చెప్తున్నారు హాస్పిటల్లో ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేదు, అందరూ ట్రోల్స్ మీమ్స్ తోని ఇబ్బంది పెడుతున్నారు. అలాగే చాలా యూట్యూబ్ ఛానల్స్ ప్రతి ఒక్కరు ఇదే ఆ టాపిక్ గా స్టోరీస్ చేస్తున్నారు. ఆ అమ్మాయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది, ప్లీజ్ ఇకనన్నా వదిలేయండి అని చెప్తుంది. తండ్రి లేని పిల్లలంట. నిజంగా ఎవరైనా సరే ఓకే, తప్పు చేసింది ఆ అమ్మాయి, తప్పుకు రియలైజ్ అయింది, క్షమించండి అని చెప్పి అడిగింది కాబట్టి ఈ మ్యాటర్ని ఇంతటితో వదిలేయండి. అందరూ తప్పు అందరం చేస్తాం, క్షమించే గుణం మనకు ఉండాలి. ఆ అమ్మాయి తప్పు చేసిన ఒప్పుకుంది, మనం కూడా ఇంతటితో వదిలేద్దాం. ఎందుకంటే ఆడపిల్లలు సరే, ఆ అమ్మాయి ఏదో తెలిసి తెలియక తప్పు చేసింది, వదిలేద్దాం. ఇప్పటికైనా ఎవరు మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ సోషల్ మీడియాలో ఎలాంటివి చేయకండి, కొంచెం వదిలేయండి. పాపం అమ్మాయి హెల్త్ కూడా బాగాలేదంట. బిజినెస్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు, మనశ్శాంతి ఉంటే చాలండి. ప్రతి ఒక్కరు రోజుకి 2 వీడియోలు చెప్పుకొని చేస్తుంది. ఇది అసలు పద్ధతి కాదు. ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మీమ్స్ పేజెస్ ఉన్నారో వాళ్ళంతా ఫొటోస్ వాడుకొని మరీ చేస్తున్నారు. సంబంధం లేకపోయినా మా ఫొటోస్ కూడా వాడలేదు. సరే అని నేను చెప్పాను, అది వదిలేసేయండి. ఇప్పుడు ఏదో ప్రాంతానికి వచ్చిందండి. ఇప్పుడు ఏమన్నది ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు చెప్పడానికి మా డాడీ కూడా లేరు. ఏదైనా క్షమించే తప్పు ఉండదండి. మరి ప్రాణం తీసేంత తప్పు అయితే ఏది ఉండదు కదా. ఎందుకంటే ప్రాణాల మీద తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. నిజంగా ఎవరైనా సరే ఓకే, తప్పు చేసింది ఆ అమ్మాయి, తప్పుకు రియలైజ్ అయింది, క్షమించండి అని చెప్పి అడిగింది కాబట్టి ఈ మ్యాటర్ని ఇంతటితో వదిలేయండి. అందరూ తప్పు అందరం చేస్తాం, క్షమించే గుణం మనకు ఉండాలి. ఆ అమ్మాయి తప్పు చేసిన ఒప్పుకుంది, మనం కూడా ఇంతటితో వదిలేద్దాం. ఎందుకంటే ఆడపిల్లలు సరే, ఆ అమ్మాయి ఏదో తెలిసి తెలియక తప్పు చేసింది, వదిలేద్దాం. ఇప్పటికైనా ఎవరు మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ సోషల్ మీడియాలో ఎలాంటివి చేయకండి, కొంచెం వదిలే